హాయ్ ఫ్రెండ్స్, వేట బిడ్డ ఫ్రెండ్స్. వేటకైతే వెళ్ళలేదు, తుఫాన్ కారణంగా అయితే వెళ్ళలేదు, ఉండిపోయాం. అయితే బీచ్ చూడడానికి అయితే వచ్చాం. గోవాలో మొత్తం 6 మంది అయితే వచ్చాం ఫ్రెండ్స్. చూడడానికి వెళ్ళాం, చాలా బాగుంది. మన ఆంధ్రప్రదేశ్ కంటే ఇక్కడ బీచ్లు చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ టూరిస్ట్ ఎక్కువ రావడం వల్ల అందంగా కనిపిస్తుంది. అయితే ఈరోజు సండే కాకపోవడంతో జనాలు ఇక్కడ తక్కువ మంది అయితే వచ్చారు. అయినా సరే చూడడానికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మనకి బీచ్తో హోటల్స్ ఉంటాయి. హోటల్స్ చూసారు కదా, హోటల్స్ అయితే ఉంటాయి. హోటల్స్లో మనకి ఏ రకమైన అన్ని రకాల బ్రాండ్స్ దొరుకుతాయి. ఏదైనా తినడానికి అన్ని రకాలు దొరుకుతాయి, కానీ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. గోవాలో అయితే మనకి బీచ్లో ఫ్రెండ్స్ ఏంటంటే మనకి సవక మెయిన్ మందు అనమాట. చాలా తక్కువ రేటు. మనకి 20 రూపాయల నుంచి మనకు క్వార్టర్ దొరుకుతుంది. 20 రూపాయల నుంచి ఒక క్వార్టరు మనకి 100 రూపీస్కి అయితే ఫుల్ క్వార్టర్ వచ్చేస్తుంది. అంత సవక అనమాట. చూసారు కదా, మా వాళ్ళు 5 అయితే నిలబడి ఉన్నారు, చూస్తున్నారు బీచ్. చూడండి, రౌండ్ అప్ చూపిస్తున్నాను మీకు, చూస్తున్నారు కదా. అయితే సండే వచ్చింటే ఫ్రెండ్స్ చాలా బాగుండేది. సండే అయితే మేము రాలేకపోయాము, నిన్నైతే వెళ్ళాము. చూస్తారు కదా, ఇక్కడ మేము ఎవరైతే ఓనర్ బోట్కి వెళ్తాం అతనికి హోటల్ కూడా ఇక్కడే ఉంది. చూస్తారు కదా, ముందుకైతే నడుచుకుంటూ అలా వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చిన్న బోట్ పెట్టారు. ఎవరైనా మనకి నీటిలోకి వెళ్ళిపోతే కాపాడడానికి అయితే ఒక బోట్ పెట్టారు చిన్నది. చూసారు కదా, రెడ్ జెండా కూడా పెట్టారు, అంటే అటు నుంచి దాడి వెళ్ళకూడదు. చూడండి, అమ్మాయిలు అయితే రీల్స్ చేస్తున్నారు. చాలా ఎంజాయ్ చేస్తాం. నేను వెళ్ళి చాలా బాగుంది. చల్ల గాలి, పక్కన కొబ్బరి చెట్లు, మొత్తం గాలి, మంచి వాతావరణం అనమాట. చాలా అద్భుతంగా ఉంది బీచ్. మళ్ళీ సండే వద్దామని ప్లాన్ అయితే వేసాము. చూడండి, లోనికి ఎవరికి అలౌడ్ లేదు, ఓన్లీ దూరం నుంచి చూసి వచ్చాడు. మేము పార్క్లో మనకి అక్కడ డ్రింకింగ్